దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశ్రాంతి దినం, పునరుత్థాన ఆరాధన కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మందిరానికి రావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేయించి ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం. నాతో కూడి యెహోవాను ఘనపరుచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనల గ్రంథం నుంచి మనతో మాట్లాడుచు ఉన్నారు. ఏమనగా, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించిన తర్వాత అక్కడి నుంచి ఆయన తోలివేయబడ్డాడు. ఆ సమయంలో నా ప్రాణము రక్షించిన దేవుడు, నా జీవితాన్ని కాపాడిన దేవుడు, నా యొక్క ప్రాణమునకు అపాయం రాకుండా కాపాడి రక్షించిన దేవుని సన్నిధిని స్తుతించాలని, ఆయనను ఘనపరచాలని ఈ కీర్తన ఆ సమయంలో వ్రాశారు. ఏమనంటే, భక్తుడు అంటూ ఉన్నాడు, నాతో కూడా యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయుదుము. ఎందుకంటే ఆయన ఒక్కడే మనల్ని కాపాడే దేవుడు గనుక నాకు చేసిన ఉపకారములు, నాకు చేసిన మేలులు మీకు కూడా దేవుడు చేస్తారు కనుక నాతో కలిసి రండి, మనం ఆయన నామమును ఘనపరుద్దాం, ఆయన నామమును స్తుతిందాము అని దావీదు మహారాజు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రియులారా, రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. అవును, ఎన్నో భయపీడితమైన ప్రాణాపాయాలు ఆయన జీవితంలో జరిగాయి. వాటి నుండి దేవుడు ఆయన విడిపించారు. ఎప్పుడు విడిపించారు? దేవుని యొద్ద ఆయన విచారణ చేశాడు, దేవునితో పెనవేసుకున్నాడు, దేవుని పాదాల పట్టిన బ్రతిమాడు, నన్ను కాపాడు నాయనని ఆర్తనాదం చేశాడు. గనుక దేవుడు ప్రతి భయము నుండి, ప్రతి ఆపద నుండి ఆయన్ని కాపాడారు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనల్ని ఎన్నిసార్లు ఆయన కాపాడలేదు. మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా, మనం సన్నిధిలో ఉన్నా లేకపోయినా ఎన్నో అపాయాలను దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. ఈరోజు నీకు క్షేమం ఇచ్చారంటే ఆయన కృప కాదా? గనుక కృపగల దేవుని ఎల్లప్పుడూ ఆయన నామస్మరణ చేస్తూ ముందుకు సాగిపోదాం. ఆయన రుణమును మనం తీర్చలేం ప్రియులారా. గనుక ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతించేవారు కొందాం. దావీదు మహారాజు స్తుతించాడు గనుక అపాయాల నుండి, కీడు నుండి తప్పించబడి గొప్ప వ్యక్తిగా ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజుగా దేవుడు మార్చాడు. మన జీవితాల్లో కూడా ఆయన నామస్మరణ చేస్తూ ముందుకు సాగిపోతే తగిన సమయంలో ఆయన మనల్ని ఇచ్చిస్తారు. అటువంటి శ్వాసము కలిగి ఆయన కాపుదల బదులు నడుద్దాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. కష్టాలు గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు, ఆపదలలో ఉన్నప్పుడు, చిక్కుపోతున్న పరిస్థితులు, ఆపదల చిక్కుల్లో ఉన్నప్పుడు ఆయన మనుషుల వైపు చూడలేదు కానీ మీ వైపు చూసి మీ నామమును సన్నిధించి స్తుతిస్తూ ఉండగా నాయన తన భయములన్నిటి నుండి మీరు కాపాడి రక్షించారు ప్రభు. అలాగే మా జీవితంలో కూడా ఎన్నో ఆపదలను తప్పించిన దేవా, ఏమిచ్చి మీరు రుణము తీర్చగలము నాయనా. ఇంకనూ మీ సన్నిధిలో నమ్మకంగా సన్నిధిలో జీవించే భాగ్యం మాకు దయచేయండి నాయన. ఈ విశ్రాంతినపు దీవెనల ఆరాధనలో ఉన్న ఆశీర్వాదాలను మాకు కుమ్మరించండి ప్రభు. నాయన మీరు మమ్మల్ని కాపాడి నడిపించమని, మీరు అక్కడకు సిద్ధపరచమని. ఎవరైనా నాయన ఈ వాక్యం వింటూ బలహీనంగా ఉన్న వారుంటే వారిని ముట్టి స్వస్థపరచండి. సహాయం కోసం ఎదురు చూస్తుంటే ఏ సధికార నామంలో సహాయం పంపించండి ప్రభువా. పనిచేసిన బిడ్డల ఆరోగ్యాలు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మా ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రం. ఈ వారమంతా కాపాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు తన కృప చేత మనల్ని కాపాడి దీవించునుగాక. ఆమేన్.